Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. Without any further delay, let's start our session. ఈ రోజు లెక్చర్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో టాపిక్స్ వచ్చేసరికి మోయిర్ సూపర్ కండక్టర్ అంటే ఏంటి, దెన్ వాట్ ఈస్ గ్రఫీన్, అసలు ఫుల్లరిన్ అంటే ఏంటి, సో నానో టెక్నాలజీ పరంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం మాట్లాడుకుంటాము. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ అజ్మీర్ దర్గా, ఎందుకు అది న్యూస్లోకి వచ్చింది, ఆ తర్వాత డార్క్ టూరిజం అంటే ఏంటి, దాంతోపాటు కాపీరైట్ యాక్ట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆఫ్టర్ దట్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద న్యూ టైప్ ఆఫ్ మోయిర్ సూపర్ కండక్టర్. సో ప్రెసెంట్ ఈ మోయిర్ సూపర్ కండక్టర్ అనేది న్యూస్లోకి వచ్చింది ఎందుకంటే ఇది ఒక కొత్త ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేసింది కాబట్టి. సేమ్ లైక్ గ్రఫీన్, గ్రఫీన్కు ఉండే సూపర్ కండక్టివిటీ ప్రాపర్టీని ఇది కూడా ఎగ్జిబిట్ చేసింది. సో ఆ నేపథ్యంలో ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో లెట్స్ లుక్ ఎట్ ద స్టేట్మెంట్స్. The superconductivity in the material arises from the interaction between electrons in the twisted graphene layers. సో గ్రఫీన్ లేయర్స్ని మనం ట్విస్ట్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ యొక్క మూవ్మెంట్ అనేది స్లో అవుతుందన్నమాట. సో మూవ్మెంట్ స్లో అయితే ఆటోమేటిక్గా ఇంటరాక్షన్ యొక్క టైం పీరియడ్ కూడా పెరుగుతుంది. సో అప్పుడు సూపర్ కండక్టివిటీ ఫినామినన్ అనేది ఇక్కడ ఎగ్జిబిట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద న్యూ టైప్ ఆఫ్ మోయిర్ సూపర్ కండక్టర్ ఈజ్ మేడప్ ఆఫ్ ట్విస్టెడ్ గ్రఫీన్ లేయర్స్. సో పైన మాట్లాడుకున్న ఈ సూపర్ కండక్టర్ ఏదైతే ఉందో దీన్ని ఎలా తయారు చేశారు అంటే బై ట్విస్టింగ్ ద గ్రఫీన్ లేయర్స్. నెక్స్ట్ వన్, ద మెటీరియల్ ఎగ్జిబిట్ రోబస్ట్ సూపర్ కండక్టివిటీ ఎట్ లో టెంపరేచర్స్. చాలా అంటే చాలా లో టెంపరేచర్స్లో కూడా ఇది సూపర్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అనమాట. సో ఫస్ట్ మీరు ఈ మోయిర్ సూపర్ కండక్టర్ గురించి తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకోవాలి అంటే మీకు మా దేవర కథ తెలియాలి. సార్ ఇక్కడ దేవర అంటే ఎవరు? గ్రఫీన్. ఎస్, గ్రఫీన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రఫీన్ అనేది ఏదైతే ఉందో ఇది గ్రఫైట్ నుంచి వస్తుంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ గ్రఫైట్. సో ఈ గ్రఫైట్ ఏదైతే ఉందో ఇది ఒక 3 డైమెన్షనల్ ఫిగర్. అంటే నథింగ్ బట్ దీనికి లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది, యాజ్ వెల్ as డెప్త్ ఆర్ హైట్ కూడా ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇదే గ్రఫైట్ నుంచి మనకి గ్రఫీన్ అనేది వస్తుంది. సో ఈ గ్రఫీన్ ఏదైతే ఉందో ఇది ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో దీంట్లో మనకి లెంత్, బ్రెత్ మాత్రమే ఉంటుంది, డెప్త్ ఆర్ హైట్ అనేది ఉండదు. సో జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రఫైట్ నుంచి గ్రఫీన్ ఎలా తీసుకొస్తారు అంటే, సో గ్రఫైట్ అనేది మనకు ఒక కోల్ లాగా ఉంటుంది, ఒక బొగ్గు లాగా ఉంటుంది అనుకోండి. సో దాని మీద మన వాళ్ళు ఏం చేస్తారు, ఒక టేప్, ఒక ప్లాస్టర్ని అంటిస్తారు. అంటించిన తర్వాత ఆ టేప్ని రిమూవ్ చేసినప్పుడు ఆ కోల్కి సంబంధించిన ఆ బ్లాక్ కలర్ థింగ్ అనేది ఆ టేప్ మీద అతుక్కొని ఉంటుంది, అవునా. సో ఆ టేప్ని మళ్ళీ ఒక సర్ఫేస్ మీద అంటించి మళ్ళీ తీస్తే ఇంకొంచెం లేయర్ అనేది ఫామ్ అవుతుంది సర్ఫేస్ మీద. సో అంత థిన్గా ఉంటుంది గ్రఫీన్ అనేది. సో గ్రఫైట్ నుంచి గ్రఫీన్ని ఇలా తీస్తారనమాట. సో జనరల్గా ఇదంతా ల్యాబ్లో జరుగుతుంది. జస్ట్ మీకు ఒక అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా, సో గ్రఫీన్ అనేది ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. లెంత్, బ్రెత్ ఉంటుంది, డెప్త్ కానీ హైట్ కానీ ఉండదు. అండ్ ఆఫ్ కోర్స్ గ్రఫీన్ అనేది కూడా నానో మెటీరియల్లే. ఇవన్నీ నానో మెటీరియల్సే. సో గ్రఫీన్ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్. ఓకేనా, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్. అండ్ దీని యొక్క అరేంజ్మెంట్ వచ్చేసరికి హెక్సాగోనల్గా ఉంటుందన్నమాట. హెక్సాగోనల్ షేప్లో ఉంటుంది. ఇది కార్బన్తో తయారు చేసి ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా థిన్గా ఉంటుంది. ఓకేనా, అంటే మన నేకెడ్ ఐకి కూడా కనపడటం చాలా కష్టం. చాలా అంటే చాలా థిన్గా ఉంటుంది. ఇది ఒక ఫ్లాట్ షీట్ అని చెప్పి కూడా పిలుస్తారు. సో దీని యొక్క థిక్నెస్ అనేది ఎంత ఉంటుంది అంటే జస్ట్ 1 atom ఆఫ్ కార్బన్. సో కార్బన్కి సంబంధించిన 1 atom ఎంత సైజులో అయితే ఉంటుందో ఈ గ్రఫీన్ కూడా అంతే సైజులో ఉంటుంది. చాలా అంటే చాలా థిన్గా ఉంటుంది. బట్ థిన్గా ఉన్నంత మాత్రాన ఇది వీక్గా ఉంటుందని మాత్రం అనుకోమాకండి. ఇది చాలా అంటే చాలా స్ట్రాంగెస్ట్ అనమాట. ఎంత స్ట్రాంగో తెలుసా? 100 to 300 times స్ట్రాంగర్ దాన్ స్టీల్. ఓకేనా, సో స్టీల్ కంటే 300 రెట్లు చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో స్ట్రాంగర్ దాన్ డైమండ్. డైమండ్ కంటే కూడా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గ్రఫీన్ ఏదైతే ఉందో దీన్ని ఎల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఓకేనా, ఎల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. సార్ ఎల్లోట్రోప్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఎల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ అన్నాను కదా. సో కంపారిజన్ చేసుకుందాం. కార్బన్ ఒక సైడ్, గ్రఫీన్ ఒక సైడ్.
సో గ్రఫీన్ అనేది కార్బన్కి ఒక ఎల్లోట్రోప్. ఎల్లోట్రోప్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఈ రెండింటి మధ్య అటామిక్ నెంబర్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. సేమ్ అటామిక్ నెంబరే ఉంటుంది రెండింటికి. అండ్ మాస్ నెంబర్ కూడా సేమే ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. పీరియాడిక్ టేబుల్లో కూడా వీటి యొక్క పొజిషన్ అనేది సేమ్గానే ఉంటుంది, ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. మరి రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే స్పేషియల్ అరేంజ్మెంట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది తప్ప మాస్ నెంబర్లో చేంజ్ ఉండదు, అటామిక్ నెంబర్లో చేంజ్ ఉండదు. పీరియాడిక్ టేబుల్లో దీని యొక్క పొజిషన్ కూడా చేంజ్ అనేది ఉండదు. ఇలా ఉంటే దాన్ని మనం ఎల్లోట్రోప్ అని చెప్పి పిలుస్తాము. సో గ్రఫీన్కి కార్బన్ యొక్క అటామిక్ నెంబరే ఉంటుంది, కార్బన్ యొక్క మాస్ నెంబరే ఉంటుంది, అండ్ కార్బన్ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో పీరియాడిక్ టేబుల్లో సేమ్ అదే ఉంటుందన్నమాట. బట్ కార్బన్తో కంపేర్ చేసినప్పుడు గ్రఫీన్ యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఏదైతే ఉందో అది మాత్రమే చేంజ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో వీటినే అల్లోట్రోప్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఐ హోప్ మీకు గ్రఫీన్ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఎ 2-డైమెన్షనల్ ఫిగర్, లెంత్ బ్రెత్ ఉంటుంది, అండ్ ఇది ఒక నానో పార్టికల్ అనమాట ఆర్ నానో మెటీరియల్, అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్. అండ్ దీని యొక్క అరేంజ్మెంట్ వచ్చేసరికి హెక్సాగోనల్ షేప్లో ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా థిన్గా ఉంటుంది. సో దీని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే జస్ట్ 1 ఆటమ్ ఆఫ్ కార్బన్. ఇది ఒక ఫ్లాట్ షీట్ అని చెప్పి కూడా పిలుస్తారు, జస్ట్ లైక్ మన పేపర్ అనమాట. సో మన నోట్బుక్లో పేపర్ ఉంటుంది కదా, సో సేమ్ పేపర్ ఎలా అయితే ఉంటుందో గ్రఫీన్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ అ ఫ్లాట్ షీట్. ఓకే, రైట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఫుల్లరిన్. ఫుల్లరిన్ అంటే ఏంటి? సో నేనేమని చెప్పాను, గ్రఫీన్ అనేది ఒక ఫ్లాట్ షీట్ అని చెప్పాను. ఇమాజిన్ ఇట్ యాజ్ యువర్ పేపర్, రఫ్ పేపర్. మీ బుక్లో పేపర్ ఉంటుంది కదా, సో ఆ పేపర్ని మనం గ్రఫీన్ అనుకుందాం. ఆ పేపర్ని ఒక ట్యూబ్ లాగా మీరు రోల్ చేశారు అనుకోండి. ఓకేనా? ఇలా ఉన్న ఫ్లాట్ షీట్ పేపర్ని ఇలా మీరు కానీ రోల్ చేస్తే ఇలా మీకు ఒక ట్యూబ్ లాంటిది అవుతుంది. సో దీన్నే మనం ఫుల్లరిన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో ఇలా అయినా చేయొచ్చు. ఇంకోటి, ఇదే పేపర్ని మీరు ఇష్టం వచ్చినట్టు నలిపేసి ఒక బాల్ లాగా కూడా చేయొచ్చు. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ ఫుల్లరిన్ అనేది ఏదైతే ఉందో దీని యొక్క కాన్ఫిగరేషన్ అనేది అదర్ దాన్ ఫ్లాట్ షీట్ ఉంటుంది. ఓకేనా? సో దీని యొక్క కాన్ఫిగరేషన్ అనేది ఫ్లాట్ షీట్ కాకుండా ఏ షేప్లో అయినా సరే ఉండొచ్చు. మీరు ట్యూబ్ లాగైనా రోల్ చేయొచ్చు, లేకపోతే నలిపేసి ఒక బాల్ లాగైనా సరే చేయొచ్చు. సో మీరు దీన్ని ట్యూబ్ లాగా చేశారనుకోండి, దీన్నే కార్బన్ నానో ట్యూబ్ అంటారు. అలా కాకుండా ఒక బాల్ లాగా మీరు కన్వర్ట్ చేశారనుకోండి, వి కాల్ ఇట్ యాజ్ బక్కీ బాల్. సో ఇదే బక్కీ బాల్ అనమాట. సో ఇప్పుడు మీరే చెప్పండి, కార్బన్ నానో ట్యూబ్ యాజ్ వెల్ as బక్కీ బాల్, ఇవి రెండు 2-డైమెన్షనలా 3-డైమెన్షనలా? ఎస్, ఇప్పుడు ఇవి 3-డైమెన్షనల్గా మారుతాయి అనమాట. ఓకేనా? సో ఫుల్లరిన్ అంటే ఏం లేదు, ఈ పర్టికులర్ గ్రఫీన్ మనం ఏదో ఒక షేప్లోకి తీసుకొస్తాం అదర్ దాన్ ఫ్లాట్ షీట్. ఫ్లాట్ షీట్ లాగా కాకుండా ఏ షేప్లోకైనా సరే దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అది బాల్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కార్బన్ నానో ట్యూబ్స్లోకి కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ గ్రఫీన్ ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రిసిటీని బాగా కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అండ్ దీనికి థర్మల్ కండక్టివిటీ కూడా ఉంటుంది. సో అందుకనే ఈ గ్రఫీన్ అనే మెటీరియల్ ఏదైతే ఉందో ఇది చాలా లో టెంపరేచర్స్లో కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలదు, ఎటువంటి డ్రాప్అవుట్ లేకుండా. సో ఇప్పుడు ఇదే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అనేది మనకి మాయిర్ మెటీరియల్స్లో కనిపించింది. సార్ మరి మాయిర్ మెటీరియల్ అంటే ఏంటి చెప్తాను చూడండి. సో దెర్ ఆర్ 2 ఎలిమెంట్స్, ఒకటి టంగ్స్టన్, రెండవది సెలీనియం. ఓకేనా? టంగ్స్టన్ ఒకటి, సెలీనియం ఒకటి. ఈ రెండింటిని మన వాళ్ళు ఏం చేశారు అంటే ట్విస్టింగ్ చేశారు. ఇప్పుడు మనకి 2 దారాలు తీసుకోండి. ఓకేనా? సో 2 థ్రెడ్స్ తీసుకొని అల్లండి, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అల్లితే మనకు ఒక క్లోత్ కానీ, ఒక టెక్స్టైల్ కానీ, ఒక షర్ట్ కానీ, ఓకేనా, లేకపోతే ఒక కర్చీఫ్ కానీ, ఇటువంటి ఒక టవల్ కానీ ఫామ్ అవుతాయి కదా. సేమ్ అలాగే ఈ టంగ్స్టన్ని, ఈ సెలీనియంని కూడా ట్విస్టింగ్ చేయడం ద్వారా ఈ పిక్చర్లో కనిపిస్తున్న మెటీరియల్ ఏదైతే ఉందో అలా ఫామ్ అయిందనమాట. సో ఇలా ఫామ్ అయిన మెటీరియల్ని ఏమని చెప్పి పిలుస్తాము అంటే టంగ్స్టన్ డైసెలెనైడ్. ఓకేనా? సో టంగ్స్టన్ని, సెలీనియంని మనం ఇలా ట్విస్టింగ్ చేయడం ద్వారా క్రియేట్ అయిన ఈ మెటీరియల్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ మాయిర్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం టంగ్స్టన్ డైసెలెనైడ్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు ఈ మాయిర్ మెటీరియల్ మనకి మంచి సూపర్ కండక్టివిటీ ఫ్యూచర్ని పెర్ఫామ్ చేస్తుంది, అది కూడా చాలా అంటే చాలా లో టెంపరేచర్స్లో. ఓకేనా? సో చాలా అంటే చాలా లో టెంపరేచర్స్లో ఈ మెటీరియల్ అనేది సూపర్ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇది మనకు ఒక మంచి ఆల్టర్నేటివ్ లాగా మారుతుంది అని చెప్పి సైంటిస్టులు రికగ్నైజ్ చేశారు. ఓకేనా? సో చూశారు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీని ఇలా మీరు తెలుసుకోవాలి లాజికల్గా.
సో జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నానో టెక్నాలజీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. 2 గ్లాసెస్ తీసుకోండి, ఓకేనా, ఇదొక గ్లాసు ఇదొక గ్లాస్. రెండిట్లో మీరు వాటర్ తీసుకోండి అండ్ 2 ట్యాబ్లెట్స్ కూడా తీసుకోండి. 2 ట్యాబ్లెట్స్, ఒక ట్యాబ్లెట్ని సాలిడ్ ఫామ్లో యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి ఆ గ్లాస్లో వేసేసేయండి. ఇంకొక ట్యాబ్లెట్ని మీరు ఏం చేస్తారు, క్రష్ చేసేయండి, స్మాల్ పార్టికల్స్ లాగా క్రష్ చేసేయండి, పొడిలాగా. ఆ పొడిని తీసుకొచ్చి ఇంకొక గ్లాస్లో వేయండి. ఒక 5 minutes వెయిట్ చేయండి. ఏది తొందరగా డిజాల్వ్ అవుతుంది, సాలిడ్ ట్యాబ్లెటా లేకపోతే పౌడర్ రూపంలోకి మార్చిన ట్యాబ్లెటా? ఆన్సర్ ఏంటి, పౌడర్ రూపంలోకి కన్వర్ట్ చేసిన ట్యాబ్లెటే తొందరగా డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకు ఎక్కువగా డిజాల్వ్ అయిపోతుంది తొందరగా అంటే, బికాస్ అక్కడ రియాక్టివిటీ ఎక్కువగా ఉంది. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ ట్యాబ్లెట్ ఇలా ఉందనుకోండి, సో వాటర్ దీంతో రియాక్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ అవుటర్ లేయర్స్తో రియాక్ట్ అవుతుంది, ఓకేనా. సో అవుటర్ లేయర్స్ డిజాల్వ్ అయిన తర్వాత ఇంకొంచెం ఇన్నర్ లేయర్లోకి వెళ్తుంది. అలా 1 by 1 డిజాల్వ్ అవుతూ టైం పడుతుంది అనమాట. ఇందాక మనం ఏం చేసాము, ఇంకొక కండిషన్లో ఇదే ట్యాబ్లెట్ని పౌడర్ లాగా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు వాటర్ ఒకేసారి ట్యాబ్లెట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్తో రియాక్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేసాము, సర్ఫేస్ ఏరియాని పెంచాము, రియాక్షన్కి సర్ఫేస్ ఏరియాని పెంచామన్నమాట. సో సర్ఫేస్ ఏరియా ఇప్పుడు ఎక్కువగా రియాక్ట్ అవుతుంది కాబట్టి తొందరగా డిజాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే, ఒక లార్జ్ సైజులో ఉన్న ట్యాబ్లెట్ని చాలా నానో సైజులోకి కన్వర్ట్ చేసాం, ఓకేనా. సో లార్జ్ సైజులో ఉన్న పార్టికల్స్ని నానో పార్టికల్స్ లాగా కన్వర్ట్ చేయడం ద్వారా మనకి కొత్త ఫ్యూచర్ అనేది వచ్చింది, లేదా ఒక అడిషనల్ ప్రాపర్టీ అనేది వచ్చింది. ఏంటది, డిజల్యూషన్ అనేది పెరిగింది. సో సేమ్ ఇలాగే మనం వేరే పార్టికల్స్లో కూడా ఇటువంటివి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాము. సో అప్పుడు మనకు కూడా కొత్త ఫ్యూచర్స్ అనేవి వస్తాయి. లైక్ ఆ మెటీరియల్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరగటం, అవి డస్ట్ రెసిస్టెంట్ లాగా మారటం, లేదా ఎలక్ట్రికల్ కండక్టివిటీ లాగా మారటం, లేకపోతే ఫైర్ ప్రూఫ్ లాగా మారటం, ఇలా అనమాట. సో వీటిని మనం తీసుకెళ్ళి డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో నానో టెక్నాలజీని తీసుకెళ్ళి అగ్రికల్చర్లో యూజ్ చేసి లిక్విడ్ నానో యూరియాని తీసుకొచ్చాం, ఓకేనా. టెక్స్టైల్స్లో కూడా యూజ్ చేసాము. సో వాటర్ ప్రూఫ్ కానీ డస్ట్ ప్రూఫ్ టెక్స్టైల్స్ కూడా నానో టెక్నాలజీ ద్వారానే వచ్చింది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. నథింగ్ బట్ ఈ మిసైల్స్లో కానీ ఫైటర్ జెట్స్లో కానీ సో ఈ నానో టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా వాటి స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈ పర్టికులర్ నానో పార్టికల్స్ని యూజ్ చేయడం ద్వారా ముఖ్యంగా గ్రఫీన్ షీట్స్ని కానీ మనం కోటింగ్ వేసామనుకోండి, మన పర్టికులర్ వెహికల్స్కి, కార్ కానీ బైక్ కానీ గీతలు పడవు, స్క్రాచెస్ అనేవి పడవు, డస్ట్ అనేది ఉండదు, ఓకేనా. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఈజ్ దిస్ క్లియర్? రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. ద సూపర్ కండక్టివిటీ ఇన్ ద మెటీరియల్ అరైజెస్ ఫ్రమ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ట్విస్టెడ్ గ్రఫీన్ లేయర్స్. సో నార్మల్గా మనకి గ్రఫీన్ ఉంటుంది కదా, సో ఆ గ్రఫీన్ని ట్విస్ట్ చేయడం ద్వారా దాని లోపల పాస్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మూవ్మెంట్ అనేది స్లో అవుతుంది. సో స్లో అవగానే ఏమవుతుంది, ఇంటరాక్షన్ టైం అనేది పెరుగుతుంది. సో ఇంటరాక్షన్ టైం పెరగగానే సూపర్ కండక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది. సేమ్ అదే ప్రిన్సిపల్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు బిట్వీన్ టంగ్స్టన్ యాజ్ వెల్ యాజ్ సెలీనియం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద న్యూ టైప్ ఆఫ్ మాయర్ సూపర్ కండక్టర్ ఈజ్ మేడప్ ఆఫ్ ట్విస్టెడ్ గ్రఫీన్ లేయర్స్. సో కొత్తగా వచ్చిన ఈ సూపర్ కండక్టర్ అనేది గ్రఫీన్ లేయర్స్ ద్వారా వచ్చింది అంటున్నారు, అది రాంగ్. దేని ద్వారా మనం తయారు చేసాము కొత్త సూపర్ కండక్టర్ని? బై యూజింగ్ టంగ్స్టన్ యాజ్ వెల్ యాజ్ సెలీనియం. అది కదా నేను చెప్పింది, టంగ్స్టన్ డైజెలనైడ్ వచ్చింది, సో అది ఇప్పుడు కొత్త ఫ్యూచర్ని చూపించిందని చెప్పి. ఎస్, సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట, మనం గ్రఫీన్తో తయారు చేయలేదు కొత్తది. సో థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ద మెటీరియల్ ఎగ్జిబిట్ రాబస్ట్ సూపర్ కండక్టివిటీ ఎట్ లో టెంపరేచర్స్. సో చాలా లో టెంపరేచర్స్లో కూడా ఇది సూపర్ కండక్టివిటీని పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, సెకండ్ వన్ రాంగ్, కాబట్టి ఆప్షన్ బి ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇటువంటి మంచి సెషన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే, ఒకవేళ మీరు కానీ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడు రెగ్యులర్గా చెక్అవుట్ చేస్తూ ఉండండి. ఒకవేళ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, నాకు ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. Let's look at question number 2. Consider the following statements. The Ajmer Sharif Dargah is a Sufi tomb. It is situated at the foot of Nagapatthar Hill. The Dargah is an example of Indo-Islamic architecture. So, how many of the above mentioned statements are incorrect? So, జాగ్రత్తగా గమనించండి, incorrect statements ని ఇక్కడ ఐడెంటిఫై చేయమన్నారు. So, what is this issue? Let me explain.
సో రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో సంబాల్ మసీద్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఆ మస్జిద్ కింద ఇంతకుముందు హరిహర టెంపుల్ అని చెప్పి ఒకటి ఉండేది అని చెప్పి పిటిషన్ని ఫైల్ చేశారు. సో అక్కడ ఉన్న కోర్టు కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. ఆ పర్టికులర్ మస్జిద్ని చెక్ చేయండి, ఒకవేళ సేమ్ అయోధ్య లాగానే ఉంటే మళ్ళీ హిందూ టెంపుల్ వచ్చేలాగా మనం చేయాలి అని చెప్పి నోటీస్ ఇష్యూ చేశారు. అదైపోయింది. దానికి ముందు మళ్ళీ కాశీలో కూడా జ్ఞానవాపి మసీద్ దగ్గర కూడా ఇదే థింగ్ అనమాట. నెక్స్ట్ మథురాలో కూడా సేమ్ ఇదే ఇష్యూ. ఇప్పుడు రాజస్థాన్లో అజ్మీర్ దర్గా దగ్గర కూడా ఇదే ఇష్యూ. సో హిందూ సేన లీడర్ విష్ణుగుప్తా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను అజ్మీర్ కోర్టులో పిటిషన్ని ఫైల్ చేశారు. అతను ఏమంటున్నారు అంటే, ఈ అజ్మీర్ దర్గా ఏదైతే ఉందో దీని కింద కూడా ఒక హిందూ టెంపుల్ ఉండేది, దాన్ని వీళ్ళు డెమాలిష్ చేసేసి ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ గారి యొక్క టోంబ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో దీని మీద కూడా సర్వే వేయండి అని హిందూ సేన లీడర్స్ అజ్మీర్ కోర్టులో పిటిషన్ని ఫైల్ చేశారు. సో కోర్టు కూడా ఏం చేసింది అంటే నోటీసెస్ని సెండ్ చేసింది. సో ఎవరెవరికి నోటీసెస్ని సెండ్ చేసింది? దర్గా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి, యాజ్ వెల్ యాజ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. సో వీళ్ళందరికీ నోటీసెస్ని సెండ్ చేసింది అనమాట. ఒకసారి మీరు చెక్ చేయండి. సో దర్గా కింద హిందూ టెంపుల్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ హిందూ టెంపుల్. సో ఈ హిందూ సేన లీడర్స్ ఏమైనా డిమాండ్ చేస్తున్నారు అంటే, సో చెక్ చేసిన తర్వాత ఒకవేళ హిందూ టెంపుల్ కానీ ఉంటే అక్కడ హిందూ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ టెంపుల్కి ఏ పేరు పెట్టాలి అంటే సంకట్ మోచన్ మహాదేవ్ టెంపుల్, ఈ పేరు పెట్టాలి అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. ఓకేనా. సో అజ్మీర్ షరీఫ్ దర్గా ఏదైతే ఉందో ఇది సూఫీ టోంబ్ అనమాట. ఎవరికి సంబంధించిన టోంబ్ అంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ. అండ్ ఈ పర్టికులర్ దర్గా ఏదైతే ఉందో ఇది మనకి ఒక హిల్ మీద ఉంది. ఆ హిల్ నేమ్ వచ్చేసరికి తారాగర్ హిల్. ఇది తారాగర్ హిల్ మీద ఉంది. సో ఈ పర్టికులర్ దర్గాలో విండోస్ ఉంటాయి కదా, ఆ విండోస్ మీద ఓం అని సింబల్స్ ఉన్నాయని చెప్పి హిందూ సేన లీడర్స్ క్లెయిమ్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్, చూద్దాం. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెక్ చేసి ఏమైనా రిజల్ట్ ఇస్తారో చూద్దాం. దానికి తగ్గట్టుగా ఏం జరుగుతుందో కూడా మనం చూద్దాం. సో ఎప్పుడైతే యూపీలో ఈ సంబాల్ మస్జిద్ మీద పిటిషన్ని ఫైల్ చేశారో, సో ఫైల్ చేసిన తర్వాత కోర్టు కూడా అప్రూవల్ ఇచ్చింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి. అప్పుడు చాలా వరకు అక్కడ రైట్స్ జరిగాయి, కొంచెం గందరగోళం జరిగింది. 3 to 4 persons చనిపోయారు కూడా. అండ్ పోలీస్ వాళ్ళకి కూడా ఇంజురీస్ అయ్యాయి. ఓకేనా. సో చాలా అంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తున్నాయి. సో చూద్దాం ఏమవుతుందో. సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. ద అజ్మీర్ షరీఫ్ దర్గా ఈజ్ ఎ సూఫీ టోమ్. ఎస్, కరెక్టే. ఎవరికి సంబంధించిన టోంబ్ ఇది? ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ద ఫుట్ ఆఫ్ నాగపత్తర్ హిల్. నో, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ద ఫుట్ ఆఫ్ తారాగర్ హిల్. ద దర్గా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ఎస్. సో మనకి ఈ టూమ్స్ అనేవి లేకపోతే ఈ దర్గాస్ అనేవి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్తోనే ఉంటాయి. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు, కేవలం ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ, వన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. With reference to Indian Copyright Act, consider the following statements. It makes a distinction between commercial and non-commercial infringement. Point number 1. So commercial infringement అనేది ఒక మీనింగ్ వస్తుంది, నాన్ కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్ అనేది కూడా ఇంకో మీనింగ్ వస్తుంది. సో రెండింటి మధ్య డిస్టింక్షన్ని ఇది చూపిస్తుంది అని చెప్పి అంటున్నారు. ఓకే. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అండర్ ద కాపీరైట్ యాక్ట్ టు రిజిస్టర్ కాపీరైట్స్ యాజ్ ఏ నెసెసరీ ప్రీ కండిషన్ ఇన్ ఆర్డర్ టు ఎన్ఫోర్స్ ద సేమ్. సో దేర్ ఈజ్ అన్ క్రియేటర్. సో ఆ క్రియేటర్ ఒక వర్క్ని చేశాడు. ఆ వర్క్కి తను ప్రొటెక్షన్ని పొందాలి అంటే ఈ కాపీరైట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీయా లేకపోతే కాదా? సో స్టేట్మెంట్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే మ్యాండేటరీ కాదు అంటున్నారు. ఇప్పుడు నేను ఏదైనా ఒక మూవీని తీశాను, లేదా ఏదైనా ఒక సాంగ్ని కంపోజ్ చేశాను. ఓకేనా. సో నేను ఈ పర్టికులర్ కాపీరైట్ యాక్ట్ ప్రకారం దాన్ని నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గానే అది ప్రొటెక్ట్ అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ని ఆలోచించండి. ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో మనందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా ఇద్దరు యాక్టర్స్ మధ్య డిస్ప్యూట్స్ అనేవి నడుస్తున్నాయి. సో ధనుష్ యాజ్ వెల్ యాజ్ నయనతార. ఓకేనా. సో ఇష్యూ మీకు తెలుసని అనుకుంటున్నాను. సో వీళ్ళిద్దరి మధ్య ఈ కాపీరైట్ లా మీదనే ఒక ఇష్యూ అనేది నడుస్తుంది. సో ఇంతకుముందు ధనుష్ గారు తీసిన ఒక ఫిల్మ్లో, అంటే ఆయన ప్రొడ్యూసర్గా తీసిన ఫిల్మ్లో ఒక చిన్న క్లిప్ని నయనతార గారు యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే సమ్ ఇష్యూస్ అనేవి జరిగాయి. సో అదంతా మనకు అనవసరం. ఇప్పుడు మనం కాపీరైట్ యాక్ట్ గురించి మాట్లాడదాం.
సో ఈ కాపీరైట్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని 1957లో తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? టు ప్రొవైడ్ ప్రొటెక్షన్. ఎవరికి? క్రియేటర్స్. దేని మీద? వాళ్ళకి ఒరిజినల్ వర్క్ మీద. సో క్రియేటర్ తయారు చేసిన ఒరిజినల్ వర్క్ ఏదైతే ఉందో దాని మీద ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేయడం కోసం క్రియేటర్స్కి ఈ కాపీరైట్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో ఈ యాక్ట్ యొక్క మెయిన్ గోల్ ఏంటమ్మా? టు ఎంకరేజ్ క్రియేటివిటీ. అవునా? సో క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. సో ఈ పర్టికులర్ యాక్ట్ ప్రకారం ఎటువంటి టైప్స్ ఆఫ్ వర్క్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? సో ఇక్కడ స్కోప్ వచ్చేసరికి లిటరరీ వర్క్స్ కూడా కవర్ అవుతాయి. ఓకేనా? లిటరరీ వర్క్స్ యాజ్ వెల్ యాజ్ మ్యూజికల్ వర్క్స్. ఆఫ్టర్ దట్ ఆర్టిస్టిక్ వర్క్స్. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ ఆర్ సినిమాటోగ్రాఫిక్ ఫిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ సౌండ్ రికార్డింగ్స్. ఓకేనా? ఎక్సెట్రా ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఓకేనా? రైట్. సో ఒక పర్టికులర్ ప్రొటెక్షన్ అనేది ఒక పర్టికులర్ వర్క్ మీద ఒక పర్టికులర్ క్రియేటర్కి ప్రొటెక్షన్ అనేది ఎంతకాలం ఉంటుంది? 10 ఇయర్సా, 20 ఇయర్సా, 30 ఇయర్సా, 40 50? సో చెప్తాను చూడండి. సో ఆ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క లైఫ్ టైం ఉంటుంది. ఓకేనా? అతని యొక్క లైఫ్ టైం వరకు అతనికి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో వేరే వాళ్ళు ఇదే వర్క్ని ఎప్పుడు కాపీ చేసుకోవచ్చు, ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే ఆ క్రియేటర్ చనిపోయిన తర్వాత 60 ఇయర్స్ మళ్ళీ వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఆ పర్టికులర్ క్రియేటర్కి ప్రొటెక్షన్ అనేది ఎంతకాలం వస్తుంది అంటే లైఫ్ టైం ప్లస్ 60 ఇయర్స్. సో ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు. అతను ఏ అని చెప్పి ఒక వర్క్ని తయారు చేశారు. సో అతను ఒక 1 ఇయర్ తర్వాత చనిపోయారు అనుకోండి. సో ఇప్పుడు ప్రొటెక్షన్ ఎంతకాలం ఉంటుంది? ఈ 1 ఇయర్ ప్లస్ 60 ఇయర్స్. సో 61 ఇయర్స్ వరకు ఈ వర్క్ని ఎవరు టచ్ చేయకూడదు. ఆఫ్టర్ 61 ఇయర్స్ ఎనీవన్ కెన్ మేక్ ఇట్ ఆర్ యూజ్ ఇట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో డ్యూరేషన్ వచ్చేసరికి ఆథర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క లైఫ్ టైమ్ ప్లస్ 60 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడి వరకు క్లియర్ కదా? రైట్. అండ్ ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ కట్గా కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఏంటి, నాన్ కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఏంటో డెఫినేషన్ కూడా ప్రొవైడ్ చేసింది. సో వాట్ ఈజ్ కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్, వాట్ ఈజ్ నాన్ కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో దేర్ ఈజ్ అ పర్సన్ కాల్డ్ ఎక్స్. ఇతను ఒక మ్యూజిక్ని కంపోజ్ చేశాడు. ఆ మ్యూజిక్ పేరు ఏ అనమాట. సో అనదర్ పర్సన్ ఉన్నాడు వై. ఇతను ఏం చేశాడు అంటే ఎక్స్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఏ అనే మ్యూజిక్ని కాపీ చేశాడు అనుకోండి. ఓకేనా? సో వై అనే పర్సన్ ఏ అనే మ్యూజిక్ని కాపీ చేసి దాన్ని కమర్షియల్గా సెల్ చేసుకున్నాడు. సో ఇప్పుడు దీన్ని కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్ అని చెప్పి అంటాం. సో వై అనే పర్సన్ ఏ అనే మ్యూజిక్ని యూజ్ చేసుకున్నాడు, బట్ అతను దాన్ని కమర్షియల్ పర్పస్కి యూజ్ చేసుకోలేదు. ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్కో, రీసెర్చ్ పర్పస్కో, లేకపోతే ఒక రిఫరెన్స్ లాగా యూజ్ చేసుకున్నాడు తప్ప కమర్షియల్గా దాన్ని అమ్ముకోవటం కానీ దాని నుంచి ప్రాఫిట్ని గెయిన్ చేయటం కానీ అటువంటి యాక్టివిటీస్ ఏమీ లేవు అనమాట. సో దెర్ ఆర్ నో కమర్షియల్ యాక్టివిటీస్. అప్పుడు దాన్ని నాన్ కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా? ఈ రెండిట్లో ఆథర్ దగ్గర పర్మిషన్ అనేది తీసుకోలేదు. ఓకేనా? ఈ రెండిట్లో ఆథర్ దగ్గర పర్మిషన్ అనేది తీసుకోలేదు. రెండు ఇన్ఫ్రింజ్మెంట్ కిందకే వస్తాయి. బట్ కమర్షియల్ పర్పస్కి యూజ్ చేస్తే కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్, నాన్ కమర్షియల్ పర్పస్కి యూజ్ చేస్తే నాన్ కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్. ఈ డిఫరెన్సెస్ని కూడా ఈ యాక్ట్ మనకి మెన్షన్ చేసిందనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఇతను ఏ అనే మ్యూజిక్ని కంపోజ్ చేశాడు. మరి ఈ యాక్ట్ ప్రకారం ఇతను ముందుగానే రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించుకోవాలా? ఓకేనా? సో ఆఫీస్కి వెళ్ళి ఏదైనా అప్లికేషన్ పెట్టి ఇది నా పర్టికులర్ మ్యూజిక్, నా వర్క్ ఇది, ఓకేనా, సో దీన్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది ఉంటుందా అంటే నో. సో ఒక పర్టికులర్ ఎక్స్ అనే పర్సన్ ఏ అనే మ్యూజిక్ని కంపోజ్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ప్రొటెక్షన్ అనేది వచ్చేసింది. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది లేదన్నమాట. దెర్ ఈజ్ నో మ్యాండేటరీ క్లాస్. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా సరే మీరు చేసిన వర్క్ ఏదైతే ఉందో అది మీకు ఎందుకు ప్రొటెక్ట్ అయిపోతుంది. దట్స్ ఇట్. సో డ్యూరేషన్ వచ్చేసరికి లైఫ్ టైమ్ ఆఫ్ ఆథర్ ప్లస్ 60 ఇయర్స్. సో ఈ పర్టికులర్ యాక్ట్ అనేది కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్కి నాన్ కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్కి మధ్య డిఫరెన్సెస్ని కూడా చూపిస్తుంది. అండ్ దేర్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సెక్షన్. ఈ పర్టికులర్ కాపీరైట్ యాక్ట్లో సెక్షన్ 52 అని చెప్పి ఒకటి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో సెక్షన్ 52 ఏదైతే ఉందో ఇది కొన్ని ఎగ్జామ్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఏంటా ఎగ్జామ్షన్ అంటే చెప్తాను చూడండి. మీరు ఈ పర్టికులర్ సెక్షన్ 52 ప్రకారం ఒక కాపీరైటెడ్ వర్క్ని యూజ్ చేసుకోవచ్చు. ఆథర్ యొక్క పర్మిషన్ తీసుకోకుండా అతను చనిపోయి 60 ఇయర్స్ అవ్వకముందు కూడా మీరు ఈ పర్టికులర్ వర్క్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏ పర్పసెస్కి యూజ్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు క్రిటిసిజం కోసం యూజ్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది రివ్యూస్ చేస్తూ ఉంటారు కదా. సో కొంతమంది క్రిటిక్స్ ఉంటారు, మూవీ రివ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు చిన్న చిన్న క్లిప్స్, చిన్న చిన్న ఫొటోస్, చిన్న చిన్న ఆడియో బైట్స్ యూజ్ చేస్తారు కదా.
సో అది కరెక్టే అనమాట. సో వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ అనేది ఉండదు. దే ఆర్ నాట్ వైలేటింగ్ ద యాక్ట్. ఓకేనా, అది కూడా ఎగ్జామ్షన్ కిందకే వస్తుంది అనమాట. సో మనం వేటి కోసం యూజ్ చేసుకోవచ్చు? ఫర్ క్రిటిసిజం, ఫర్ రివ్యూయింగ్, యాజ్ వెల్ యాజ్ న్యూస్ రిపోర్టింగ్, టీచింగ్, రీసెర్చ్, వీటన్నిటి కోసం మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఎగ్జామ్షన్ క్లాజెస్. వీటితో పాటు లైబ్రరీస్ పర్పస్ కోసం కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ యూజ్ కోసం కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆర్కైవ్స్ని మెయింటైన్ చేయడానికి కూడా మనం యూజ్ చేయవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎగ్జామ్షన్ కేసెస్ అనమాట. ఈ కేసెస్లో మాత్రమే మనం ఎటువంటి పర్మిషన్ లేకుండా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ కేసెస్ కాకుండా వేరే కేసెస్లో కానీ మనం యూటిలైజ్ చేసుకుంటే అప్పుడు మనకి పనిష్మెంట్ అనేది ఉంటుంది. నథింగ్ బట్ ఫైన్స్ అనేవి పడుతూ ఉంటాయి అండర్ కాపీరైట్ యాక్ట్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో ఇట్ మేక్స్ ఏ డిస్టింక్షన్ బిట్వీన్ కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ నాన్ కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్. ఎస్, కరెక్టే. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అండర్ కాపీరైట్ యాక్ట్ టు రిజిస్టర్ కాపీరైట్స్ యాజ్ ఎ నెసెసరీ ప్రీ కండిషన్ ఇన్ ఆర్డర్ టు ఎన్ఫోర్స్ ద సేమ్. సో మీరు మీ యొక్క వర్క్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈ యాక్ట్ ప్రకారం ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో మీరు ఏదైనా సరే మ్యూజిక్ని కంపోజ్ చేస్తే ఆటోమేటిక్గా అది మీ ప్రొటెక్షన్ కిందకి వచ్చేస్తుంది అండర్ కాపీరైట్ యాక్ట్. సో సెక్షన్ 52 ప్రకారం కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్స్ ఏంటో చూసాము. అండ్ ఈ పర్టికులర్ యాక్ట్ అనేది అసలు కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఏంటి, నాన్ కమర్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ని చూపిస్తుంది. యాజ్ వెల్ అస్ డ్యూరేషన్ ఏంటో కూడా మనం చూసాము. ఏ టైప్స్ ఆఫ్ వర్క్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా మనం చూడటం జరిగింది. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే, వాడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ సి బోత్ 1 and 2 is the right answer. So let's look at question number 4. Match the following cities in India with their notable crafts for which they are recognized as world craft cities. సో పక్కన సిటీస్ ఇచ్చారు, వాటికి రిలేటెడ్గా క్రాఫ్ట్స్ ఇచ్చారు. సో ఐడెంటిఫై చేయమంటున్నారు. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు 60th జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్లో మీట్ అవటం అనేది జరిగింది. సో మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ముఖ్యంగా శ్రీనగర్లో ఈ పర్టికులర్ క్రాఫ్ట్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. సో డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన ఆర్టిస్టులు అందరూ అటెండ్ అవటం జరిగింది. ఓకేనా, సో అటెండ్ అయ్యి ఈ కాశ్మీర్లో ఉన్న ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసి ఇంప్రెస్ అవటం అనేది జరిగింది. సో దీంతో పాటు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు మన జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సీల్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఓకేనా, ఈ క్రాఫ్ట్స్కి ఒక యూనిక్ సీల్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ సీల్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే సీల్ ఆఫ్ అథెంటిసిటీ, సీల్ ఆఫ్ అథెంటిసిటీ ఆఫ్ క్రాఫ్ట్. సో ఒక ముద్ర అన్నమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ పర్టికులర్ క్రాఫ్ట్ అనేది తయారయ్యింది అని చెప్పి దాని మీద సీల్ని వేస్తారు. ఆ సీల్ని చూసాక మనం ఏమనుకుంటాం, ఎస్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చింది, ఇది మంచి క్వాలిటీ క్రాఫ్ట్, ఇది సో చాలా బాగుంటుంది, ఇది ఒరిజినల్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది అనమాట. సో ఒక పక్క సిటీస్ ఇచ్చారు, ఇంకో పక్క క్రాఫ్ట్స్ ఇచ్చారు. సో చూడండి, ఫస్ట్ జైపూర్. సో జైపూర్లో ఫేమస్ క్రాఫ్ట్స్ వచ్చేసరికి కుందన్ జడై యాజ్ వెల్ యాజ్ మీనాకరీ జ్యువెలరీ. సో కుందన్ జడ ఏదైతే ఉందో ఇది ఇయర్ రింగ్స్ అనమాట. సో ఉమెన్కి సంబంధించిన ఇయర్ రింగ్స్ యాజ్ వెల్ యాజ్ మీనాకరీ జ్యువెలరీ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. మీకు నెక్లెసెస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అన్నీ ఉంటాయి. సో ఫేమస్ సిటీ జైపూర్ అనేది వీటి కోసం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తూ ఉంటాము వేరే దేశాలకి. సో ఫస్ట్కి ఆప్షన్ ఏ. అండ్ సెకండ్ సిటీ వచ్చేసరికి మైసూర్. సో మైసూర్లో ఫేమస్ వచ్చేసరికి కిన్నల్ పెయింటింగ్స్ యాజ్ వెల్ యాజ్ శాండల్వుడ్ కార్వింగ్స్ అండ్ రోజ్వుడ్ ఇన్లే. రోజ్వుడ్ ఇన్లే అంటే ఏం లేదమ్మా, ఆ రోజ్ వుడ్ మీద కొన్ని పెయింటింగ్స్, డెకరేటివ్ పెయింటింగ్స్ని వేస్తూ ఉంటారు. లైక్ ఎలిఫెంట్కి సంబంధించిన పెయింటింగ్స్ కానీ లేకపోతే నేచర్కి సంబంధించినవి కానీ ఇటువంటి పెయింటింగ్స్ వేస్తారన్నమాట. సో మైసూర్కి వచ్చేసరికి ఆప్షన్ సి. అండ్ థర్డ్ సిటీ వచ్చేసరికి మామల్లపురం. సో ఈ సిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ స్టోన్ కార్వింగ్. ఇది ఎప్పటి నుంచి వీళ్ళు ఫాలో అవుతున్నారు? పల్లవ డైనాసిటీ టైం నుంచే ఫాలో అవుతున్నారు అన్నమాట. నథింగ్ బట్ 275 CE నుంచి 897 CE. సో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు ఇది. సో మామల్లపురం ఈజ్ ఫేమస్ ఫర్ స్టోన్ కార్వింగ్ ఫ్రమ్ పల్లవ డైనాసిటీ. సో 3కి డి. నెక్స్ట్ ఆప్షన్ 4 ఏం మిగిలింది? ఆప్షన్ బి. సో 4 వచ్చేసరికి శ్రీనగర్ అనమాట. సో శ్రీనగర్లో మనకి పేపర్ మ్యాష్ అనేది చాలా ఫేమస్. సో పేపర్ మ్యాష్ అంటే ఏం లేదమ్మా, సో పేపర్ పల్ప్ ఏదైతే ఉందో ఆ పల్ప్తో డెకరేటివ్ ఐటమ్స్ని తయారు చేస్తారు. ఓకేనా, సో డిఫరెంట్ డెకరేటివ్ ఐటమ్స్ని ఈ పేపర్ పల్ప్తో తయారు చేస్తారు. సో దీంతోపాటు వాల్నట్ వుడ్ కార్వింగ్ కూడా ఇక్కడ ఫేమస్. సో ఏసీడిబి. సో ఏసీడిబి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ప్రామినెంట్ డార్క్ టూరిజం సైట్ యాజ్ వెల్ యాజ్ కంట్రీ. సో ఒక పక్క డార్క్ టూరిజం సైట్స్ నేమ్స్ ఇచ్చారు,
అవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేయమంటున్నారు. సో కరెక్ట్గా ఏవైతే మ్యాచ్ అయ్యో వాటిని మనం పికప్ చేయాలి. సో అసలు డార్క్ టూరిజం సైట్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు కంటెక్స్లోకి వచ్చింది? సో రీసెంట్గా ఒక పర్టికులర్ ట్రావెలర్ సో ఉక్రెయిన్కి సంబంధించిన ఒక డార్క్ టూరిజం సైట్ని విజిట్ చేశారు. సో ఆ నేపథ్యంలో ఇది ఆర్టికల్ వచ్చింది, దాన్ని మనం పికప్ చేసాం. అసలు డార్క్ టూరిజం సైట్ అంటే ఏం లేదమ్మా, ఒక ట్రావెలర్ ఉంటారు. సో ట్రావెలర్స్ ఏం చేస్తుంటారు, డిఫరెంట్ సైట్స్ని విజిట్ చేస్తారు, అవునా? సో బ్యూటిఫుల్ సైట్స్ని విజిట్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు కొన్ని డిఫరెంట్ సైట్స్ని కూడా మనం విజిట్ చేస్తాం. లైక్ ఎలా అంటే ఆ సైట్ ఒకవేళ సిమిట్రీ అయినా లేకపోతే డిజాస్టర్ జోన్ అయినా, అంటే ఇంతకుముందు ఏదైనా ఒక డిజాస్టర్ వచ్చి అదంతా నాశనం అయిపోవటం కానీ, లైక్ న్యూక్లియర్ డిజాస్టర్ చెర్నోబిల్ కానీ ఇలా అన్నమాట, ఓకేనా? లేకపోతే బ్యాటిల్ ఫీల్డ్స్, లేకపోతే మెమోరియల్స్, ప్రిజన్స్, ఇటువంటివి. సో సిమిట్రీస్, డిజాస్టర్ జోన్స్, బ్యాటిల్ ఫీల్డ్స్, మెమోరియల్స్, ప్రిజన్స్, ఇవన్నీ డార్క్ సైట్స్. సో బ్యాటిల్ ఫీల్డ్ చాలామంది అక్కడ యుద్ధం చేసుకొని చనిపోయిన ప్లేసెస్ అవి, రక్తపాతాన్ని సృష్టించిన ప్రదేశాలు అవి. లేదు చెర్నోబిల్ తీసుకోండి, అక్కడ కూడా ఏం జరిగింది, న్యూక్లియర్ రియాక్టర్ బ్లాస్ట్ అయిపోయి ఆ న్యూక్లియర్ రేడియేషన్ అనేది రిలీజ్ అయింది. సో అక్కడ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరిగింది, హ్యూమన్ లాస్ కూడా జరిగింది. సో ఇటువంటి ప్రదేశాలను కానీ మనం విజిట్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ డార్క్ టూరిజం. సో ఇలా వరల్డ్ వైడ్గా చాలా డార్క్ టూరిజం సైట్స్ ఉంటాయి, వాటిలో కొన్ని ఇక్కడ ఇచ్చారు. సో అవి ఏ కంట్రీలో ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఫస్ట్ సైట్ చూడండి, నేమ్ వచ్చేసరికి ఆస్విట్స్ కాన్సన్ట్రేషన్ క్యాంప్. ఇది ఆస్ట్రియాలో ఉంది అని చెప్పి అంటున్నారు, ఇది రాంగ్ అనమాట. ఇది పోలాండ్లో ఉంది, ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పోలాండ్. నెక్స్ట్ చెర్నోబిల్. సో చెర్నోబిల్ ఐ హోప్ మీరు అందరూ ఈజీగానే చెప్పేశారు, ఇది రష్యాలో లేదు, ఇది ఉక్రెయిన్లో ఉంది, ఓకేనా? సో న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఇక్కడే జరిగిందనమాట. దీని మీద సిరీస్ కూడా ఉంది, కావాలంటే మీరు చూడొచ్చు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్. ఎస్, ఇది వరల్డ్ వార్ టైంలో జరిగిందనమాట, ఇది జపాన్లోనే ఉంది, ఇది కరెక్టే. సో ఒకే ఒక్కటి కరెక్ట్ పేరు, సో ఓన్లీ వన్ పేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. అది కూడా చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా, చాలా ఎఫర్ట్స్ పెట్టి నేను మీకు ఈ నానో టెక్నాలజీ మీద గ్రఫీన్ కానీ గ్రఫైట్ కానీ, సో ఫుల్లరిన్ అంటే ఏంటి, సో బకీబాల్ అంటే ఏంటి, సో ఆఫ్టర్ దట్ మోయిర్ సూపర్ కండక్టర్ ఎలా ఉంటుంది, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మనం అజ్మీర్ దర్గా గురించి మాట్లాడుకున్నాము, కాపీరైట్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ నెక్స్ట్ డార్క్ టూరిజం సైట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ 5 టాపిక్స్ డిఫరెంటే, ఒకదానికొకటి సంబంధం లేదు. సో ఇటువంటి మంచి మంచి టాపిక్స్ పికప్ చేసి మీ ముందుకు తీసుకురావడం కోసం, వీటి నుంచి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి ఒక ఇలా పీడిఎఫ్స్ తయారు చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ సెషన్ ప్రొవైడ్ చేయడం కోసం నేను కానీ నా టెక్నికల్ టీమ్ కానీ చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటాం. సో మీ సైడ్ నుంచి మేము కోరుకున్న ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి, అంతే, అంతకుమించి ఇంకేం వద్దు. ఓకేనమ్మా, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.